హాయ్ అండి. ఈరోజైతే మీకు నేను కంది పచ్చడైతే చేసి చూపిస్తానండి. వేడి వేడి అన్నంలోకి ఈ కంది పచ్చడేసుకొని, నెయ్యి వేసుకొని తినండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా మనం బాండల్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక ముక్కాలు కప్పొచ్చి కందిపప్పు వేసుకొని, దోరగా అయితే ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకొని పచ్చడి చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే ఎంతో రుచిగా అయితే ఉంటుందండి. ఇప్పుడు కందిపప్పు అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం నీట్‌గా ఈ కందిపప్పునంతా తీసి ప్లేట్‌లో పెట్టుకుందామండి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేయండి. మాడకుండా సిమ్‌లో పెట్టుకొని చక్కగా అయితే కందిపప్పునైతే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ప్లేట్‌లో తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం అదే బాండల్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ వచ్చి ధనియాలు, ఒక అర టీ స్పూన్ వచ్చి జీలకర్ర వేసి వేపుకుందామండి. కొంచెం వేగిన తర్వాత ఒక 25-30 దాకా ఎండుమిర్చినైతే నేను చుంచుకొనైతే వేస్తున్నానండి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి ఎండుమిర్చి. లేదు ఇంతైతే సరిపోతుందండి. ఒక 30 అయితే కరెక్ట్‌గా సరిపోతాయండి ఎండుమిర్చి. కొన్ని వెల్లుల్లి రెబ్బలైతే వేసుకుంటున్నాను. వేసి కొంచెం కరివేపాకైతే వేస్తున్నాను. వేసి ఇప్పుడు మనం బాగా అయితే ఫ్రై చేద్దామండి. మాడకుండా సిమ్‌లో పెట్టుకొని చక్కగా అయితే ఫ్రై చేసుకుందామండి. తీసి ఇప్పుడు ప్లేట్‌లో పోసుకుందాము. కందిపప్పు పోసాం కదండీ! అదే ప్లేట్‌లో వేసేద్దామండి. ఇప్పుడు మనం అదే బాండలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక 3 టమోటాలండి మీడియం సైజ్ టమోటాలైతే తీసుకున్నాను. తీసుకొని చక్కగా అయితే ఫ్రై చేసుకుందామండి. కొంచెం చింతపండు అయితే వేస్తున్నాను. చింతపండు తీసి వేసుకోండి నీట్‌గా. ఇప్పుడైతే బాగా ఫ్రై చేసుకుందాము. కొంచెం పసుపైతే వేస్తున్నాను. ఇప్పుడు టమోటాలు మెత్తబడేంత వరకైతే బాగా ఫ్రై చేసుకుందామండి. మూత పెట్టేసేయండి. తొందరగా టమోటాలు మెత్తబడిపోతాయి. ఇప్పుడు తీసి ప్లేట్‌లో అయితే వేసేద్దాము. ఇప్పుడు ప్లేట్‌లో వేసేసుకొని అన్నిటిని చక్కగా చల్లార్చేసుకుందామండి. బాగా చల్లారిన తర్వాత మనమైతే ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని తీసి మనం మిక్సీ జార్‌లో అయితే వేసుకుందాము. వేసి అయితే మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టేసుకుందామండి. ఇప్పుడు సరిపడా ఉప్పైతే వేస్తున్నాను నేను. నేను కల్లు ఉప్పే వాడతానండి. ఉప్పైతే వేసాను. కొంచెం మిక్సీ పట్టానండి. కొంచెం నీళ్ళైతే పోసుకుందాము. నీళ్ళు పోసుకుంటా మిక్సీ వేసుకుందాము. లేదంటే గట్టిగా ఉంటుంది పచ్చడి. మనం ఆల్రెడీ ఫ్రై చేసాం కదండీ టమోటాలు అవన్నీ. ఆ నీళ్ళైతే పోస్తున్నాను. చూడండి నేను చూపించిన విధంగా అయితే మిక్సీ పట్టేసుకుందాము మెత్తగా. ఇప్పుడు దీంట్లో ఒక ఆనియన్‌ని సన్నలుగా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. ఇలా ఆనియన్ పచ్చిగా వేసుకొని పచ్చడిలో నంచుకొని తింటే భలే ఉంటుందండి. ఇప్పుడు మనం దీనికి పోపైతే వేసుకుందాం రండి. ఒక 2 స్పూన్‌లైతే ఆయిల్ వేసుకొని పోపైతే వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి అవి బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసి ఇప్పుడు ఆ పోపునంతా వెత్తి పచ్చళ్ళు అయితే వేసేద్దామండి. కూరగాయలు ఇంట్లో ఏమీ లేనప్పుడు, ఒకవేళ కూరగాయలు ఉన్న రోజు కూరగాయలు తిని బోరు కొట్టేసినప్పుడు ఒక్కసారి ఇలా పచ్చడి చేసుకొని తినండి. సూపర్‌గా అయితే ఉంటుందండి ఈ కందిపప్పు పచ్చడి. అందరికీ కందిపప్పు అవైలబుల్‌గా ఉంటుంది కదండీ! ఇలా ఈజీగా పచ్చడి చేసుకొని తినండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.